ఎవల్రా ఏపీకి పరిశ్రమలు రావు, అక్కడ పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనక ముందు అవుతున్నారని చెప్పింది. మళ్ళేమొచ్చిందిరా? ఏమొచ్చిందా? గూగుల్ రానే వచ్చిందా? రిలయన్స్ రానే వచ్చిందా? ఓరక్క పెద్ద పెద్ద కంపెనీల క్యూ కడుతున్నాయిగా. మరి ఎవరనుకుంటున్నావు అక్కడ ఉన్నది? చంద్రబాబు అమ్మ చంద్రబాబు. ఇంతకు మళ్ళేమన్నా తెచ్చిండా? ఇప్పుడు ఏం తెచ్చిండో ఏం కథో చూడు నువ్వే. బాబు సారు ముఖ్యమంత్రి అవడేమో గాని కంపెనీల మీద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రుకులాడుకుంటూ వస్తున్నాయి. మొన్నట్లనే గూగుల్, రిలయన్స్, మిట్టల్ స్టీల్ కంపెనీలు వచ్చినాయా, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా పట్టుకొచ్చిండు. ఆ బండి మీద తిరిగిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడు అంటే మనం తేగలిగాం. అయితే బాబు సారు కాలేజ్లా ఇప్పుడున్నంత క్లాస్ కాదు, మాసే అన్నట్టు. ఇదొక్కటే కాదు, ముందు ముందు వచ్చే కంపెనీలను చూస్తే పరేషాన్ కావాల్సిందేనట. మొత్తానికి పెట్టుబడుల వేట అని అంటారు కదా, కానీ మీరు ఆంధ్రాల జాతర చేపిస్తున్నారు సారు, జాతర చేపిస్తున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎట్లా తెలుస్తుంది? మొన్నట్లా తాటి ముంజలు తాటి చెట్టు కింద కూర్చుండి తింటుంటే జర్ర అయితే నేనెత్తి పుచ్చకాయ వలిగినట్టు పక్కన వలిగడిది. ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఏ నిమిషానికి ఏమైతుంది అనేది? నువ్వేమన్నా తెచ్చినావా పాటు? నేను మా ఊరికి పోయి తినొచ్చిన. అయ్యో, మళ్ళా గటెందుకో ముచ్చట తిప్పబడుతుంది. ఇక ఉన్నమాట అంటే ఊళ్ళుండనియరని అన్నట్టు పాయిగా తమిళనాడులో అవుతున్న రాజకీయ తమాషాలు చూద్దాం. అమ్మయ్యా, మొత్తానికి తమిళనాడు తంబిలకు తలకాయ నొప్పి తగ్గినట్టే. విజయ్ కి సీఎం సీట్ వచ్చినట్టే వచ్చి వెనకకు పోతుందా ఎట్లా అని రంది వడ్డోళ్లకు చిన్న చిన్న పార్టీలు ఊపిరి వచ్చినాయి. బలం చూపెట్టతందుకు 117 సీట్లు కావాలంటే 118 సీట్లు అంటే ఒక్కలు ఎక్కువనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 5, కమ్యూనిస్టులు 4, వీసీకే నుంచి 2 పేర్లతోటి గవర్నర్ సార్కు లిస్ట్ నియబోతున్నారు. ఇది జరగక ముందే డిఎంకే, అన్నా డిఎంకే కలుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. స్టాలినే ఒక్క అడుగు ముందుకేస్తే ఇద్దరం కలిసి అధికారం పంచుకుంటామని ఆ పార్టీల లీడర్లు కూడా మాట్లాడిర్రు. కానీ ఇంతల్నే కాంగ్రెస్ వాళ్ళు విజయ్ పార్టీ లీడర్ కింద మీద పడి చిన్న చిత్క పార్టీల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కలిసిర్రు. ఇక విజయ్ అనే నేను అని అనుడే ఆలస్యం ఉన్నది. కానీ ఈ టీవీకే కూటమిలా ఎవ్వరు అలిగినా బుంగమూతి పెట్టినా విజయ్ సీటు పదలం, లేకుంటే తుమ్మితే ఊసిపోయే ముక్కసుంటున్నారు. మళ్ళేదో అల్పపీడనం లేచిందంటున్నారా బుజ్జి? అబ్బా, 2 వానలు గట్టిగా పడితే 4 రోజులు ఎండలకెంచి ఉపశమనం పొందొచ్చురా. ఏసి కింద కూసున్న నీకు వానలు కామనే కావచ్చు గాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి రగి వానలు. నిజమేరా, గీ అకాల వానలు చేయంగా రైతులకు కష్టాలు కన్నీలే మిగులుతున్నాయి పాపం. అవునరా, కొట్టాల్సిన టైంలోనేమో చక్కగా అసలే కొట్టాయి. అక్కరకరాని కాలంలో వచ్చి ఆగం పట్టిస్తున్నాయి అన్నదాతల్ని. రైతుల మీద కాలం పగబట్టినట్టే అనిపిస్తుందిరా. చేతికొచ్చిన అరకొర పంటను సుతం దక్కనిస్తలేదు. ఆరుగాల కట్టమంతా కళ్ళ ముందే ఆవిరైపోతుంటే కళ్ళెమ్మటి నీళ్లు తీసుకున్నాడు తప్ప ఏం చేయలేకపోతున్నారు. ఇక అవునరా, అలా గోసలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పాపం రైతుల చేతికొచ్చిన పంట షెర్లల్లో మునిగిపోయినట్టే అయింది కదా. తడవకుంటుండాలని రాశుల మీద పరదలు కప్పుకున్నా గట్టి వరదలొచ్చి షెల్లా చెదురైనాయి. పంట నమ్ముకునే తందుకు కల్లాలకెంచి 20 రోజుల కిందనే మార్కెట్లకు తీసుకొచ్చిరట రైతన్నలు జగిత్యాలలా. ఇక అప్పటికెంచి లారీలు వస్తలేవట, మక్కలు లోడైతలేవట. ఇక మక్కలైతే మార్కెట్ల పడ్డాయి కదా, ఇయాల కాకపోతే రేపన్న కొంటారని గంపెడాశలు పెట్టుకున్న రైతుల మీద పిడుగుపడ్డట్టే వానలొచ్చి పంటనంతా నాశనం పట్టించినాయి గిట్లా. అటు నిర్మల్ జిల్లా రైతన్నల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది పాపం. ఓ భగవంతా, వరదలకు ఇసుక మేటలు పెట్టినట్టే వడ్లన్నీ కొట్టుకుపోయి మేరుగా పెట్టినాయి కదా పాపం. ఖానాపూరు, కడెం, పెంబి, దస్తరాబాద్ మండలాలల్లా దంచి కొట్టిన వానలకు ఐకేపీ సెంటర్ల కడ వచ్చిన వరి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది గిట్లా. పండించిన సగం పంట వరదలకే పోయిందని అయితే ఐకేపీ సెంటర్ల కొనుగోలు ఆలస్యం చేయబట్టే పంటంతా నష్టపోయినమని రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా సర్కారే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గొయ్యి అన్నట్టు అటు ఐకేపీ సెంటర్ల ఆఫీసర్లు చక్కగా ధాన్యం కొంటలేరు. ఇక అకాల వానలేమో పంట నాగం చేస్తున్నాయి అని కనీసం మిల్లుల కన్నా అమ్ముకోవాలని వరంగల్ జిల్లా నెక్కొండల రైతులు చూడుండ్రి. ధాన్యం ట్రాక్టర్లతోని మిల్లు రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని అంటారు కదా. కనీసం ఇప్పటికైనా ఆఫీసర్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అలా ఆదుకుంటే మంచిగుంటది. పైసలు జరే వెనక ముందు అకౌంట్ల పడ్డ మంచిదే, కానీ రైతుల పంట నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం సర్కార్దేనుల్లా.
ఎండాకాలం వచ్చిందంటే ఊర్లల్లో జాతర్లు గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతలకు ఇప్పుడే కదా మొక్కులు తెల్లార్పుకునేది. ఇప్పుడే చెప్తున్నా 4 రోజులు సెలవులు ఇయ్యాల నాకు మా ఊరు జాతరకు. మా బుజ్జి ఊరంటే సంకలు కొడతది, ఇక జాతర అంటే ఆగుతదా? చిన్నప్పుడు నన్ను దొలకోకుంటే ఎవరికి చెప్పకుండా పోయినట తెలుసా? అమ్మా ఆ జాతరలో తప్పిపోలేదా మరి నువ్వు? నేను చిన్నప్పటికెళ్ళి బాదం పప్పు ఎక్కువ తింటరా. నువ్వు అన్నీ తింటావు గాని దానికి దీనికి ఏం సంబంధం? అదే చెప్తున్నా, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటది. ఒక్కసారి తొవ్వ చూస్తే మళ్ళీ ఏడాదైనా మర్చిపోను నేను. మరి నిన్న రాత్రి ఆటోను పక్క సందులకు ఎందుకు తీసుకుపోయినావు? కరెంట్ పోయింది గారా, అట్లా కన్ఫ్యూజ్ అయినా. ఇగాపుని బాదం పప్పు ముచ్చట్లు. ఇంతకు నన్ను జాతరకు తోలుతావా లేదా? అగో గంగమ్మ జాతర జోర్దార్ అవుతుంది, చూద్దాం, నేను కూడా వస్తా. 8 రోజుల పాటు సాగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అట్టహాసంగా సాగుతున్నది. మొదటి నాడు చాటింపుతోటి మొదలై 2వ రోజు బండవేషం, 3వ రోజు బైరాగి వేషం, 4వ రోజు తోటి వేషాలతోటి అమ్మకు మొక్కులు ఎల్లించుకుంటున్నారు. తోటి వేషంలా పిల్లలకి గిట్ల వేషాలు కడతారన్నట్టు ఒంటి నిండా బొట్లు పెట్టి వేపరిల్లలు కట్టి అమ్మ ఆశీర్వాదం కోసం గుడికి తీసుకొస్తారు. ఇట్లా వేస్తే వారి కష్టాలు తీరుతాయి, చల్లగా చూస్తుందా తల్లి అనేది భక్తుల నమ్మిక. బిసికి బతికెటోళ్ళ బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లిలో, కోటి దండాలు మాయమ్మ తల్లిలో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లిలో. 8వ రోజు విశ్వరూప దర్శనంతో ఈ జాతర ఒడిచిపోద్ది అన్నట్టు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకు ఎట్లా తరలొస్తారో తిరుపతిలో ఈ గంగమ్మ జానపద జాతరకు గట్ల తరలొస్తారు భక్తులు. ఊరుగాసే తల్లిని ఏడాదికోసారి ఏం తక్కువ కాకుండా ఈ రీతిలో కొలుసుకుంటారు అన్నట్టు. నా పేరు మార్చుకుందాం అనుకుంటున్నా. ఏ ఊకో, మొన్న ఏదో కోపంలో తప్పులు లేకుండా వార్తలు చదవకపోతే నా పేరు మార్చుకుంటానన్నావు, అది నీ వల్ల కాలేదు. అంత మాత్రాన పేరు మార్చుకుంటావా? నేను మార్చుకుంటా అన్నది అందుకోసం కాదు. మరెందుకు? అయినా బుజ్జవ్వ బాగానే ఉన్నది కదా, ఉన్న పేరు నిలబెట్టుకుంటే కాదా? ఇప్పుడు మళ్ళా ఈ కొత్త నామకరణం ఎందుకో? పద్మశ్రీ బుజ్జమ్మ ఎట్లుంది? అమ్మా అది పేరు కాదు, బిరుదు. పెట్టుకుంటూ వచ్చేది కాదు, సంపాదించుకుంటూ ఇచ్చేది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఒక్కసారి చెప్పే వార్తను 100 సార్లు చదువుకుంటావు. నన్ను ఎవరు గుర్తిస్తలేరు, అందుకే నేనే పెట్టుకుంటున్నా. గుర్తించే రేంజ్ లో మన పనులుంటే గుర్తింపు వస్తుంది. గా పసిపిల్లగాని మెడల చూడు, సాధించడం అంటే గది. ఏమున్నదబ్బా పాల డబ్బనా? వార్ని అది మెడనా మెడల్స్ దుకాణమా? గింత చిన్న వయసులో పిల్లలు బొమ్మలతోట ఆడతారు, కానీ ఈ బుడ్డోడు అవార్డులు రివార్డులు పథకాలతోట ఆడుకుంటున్నాడు. మామూలుగా పిల్లలు పదే పదే చెప్తేనే యాదికి పెట్టుకొని మళ్ళా వలుకుతారు, కానీ వీడు మామూలోడు కాదుల్లా. ఏ ముచ్చట్నైనా చెప్పుడు కాదు, చూస్తే చాలట బ్రెయిన్ లో స్టోరీ వేసుకుంటాడట. అమ్మ అత్త మామ అని పిలిచే వయసుల్నే కన్ను ముక్కు చెవులు అని శరీర భాగాలు మొత్తం చెప్పేదట. అంతేనా, దేశంలో ఉన్న రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న దేశాలు నిమిషాలలో గుర్తిస్తాడట. మేం చెప్పుడు కాదు గాని అలా మమ్మీ చెప్తే చూడుండ్రి వన్ టాలెంట్ సంగతి. బాబు పుట్టినప్పటి నుంచి కూడా చాలా కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఫస్ట్ లో చిన్న ఫ్లాష్ కార్డ్స్, చిన్న చిన్న కార్డ్స్ ఉండేశారు. ఆ కార్డ్ చూపించారు. అయితే కార్డ్ చూపించడం వల్ల తను ఐడెంటిఫై చేస్తారండి. ఫ్లాష్ కార్డ్స్ ఇండియా ఏంటి మొత్తం అన్ని చెప్తారండి. ఇండియా మ్యాప్, యూరోప్ మ్యాప్, అన్ని మ్యాప్లు తను 1 minute లో కూడా పెట్టేస్తారండి. సుషిరా మామూలు కిడ్ కాదు, వండర్ కిడ్. నెలల పిలగానప్పుడే వాళ్ళ అమ్మ పసిగట్టిందట వీని తెలివితేటలు. ఇక అవార్డుల కంపెనీలకు పంపిస్తే వాన్ని దోలాడుకుంటొచ్చినాయి పథకాలు. అగ చూడుండ్రి, ఇంటి నిండా పాల డబ్బలుండే ఏజ్లా ఎన్ని ప్రైజులు నింపిండో. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన గీ చిచ్చర పిడుగు మరి ఇప్పుడే గీ రేంజ్లు ఉన్నాడంటే రేపు ఇంకెన్ని సాధిస్తాడో, ఎంత పేరు సంపాదిస్తాడో కదా. నువ్వు సూపర్ రా చిన్నా.